ఈ అమ్మాయి ఏం టార్చర్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ లా అయిపోయింది నా పరిస్థితి. నిజంగా ఏం టార్చర్ రా బాబు అనిపించింది. ఇందులో అసలు స్టోరీనే లేదు. విద్యుత్ జిమ్వాల్ గారిని తీసుకుంటే మళ్ళొక తుపాకీ లాంటి మూవీ అనుకున్నాం, కానీ పెద్ద రాడ్ దింపేశారు మురుగదాస్ గారు. ఇలాంటి స్టోరీలన్నీ మీరు ఎప్పుడూ తీసేశారు సార్, మళ్ళీ అదే మూసధోరణిలాగా తీస్తున్నారు. మీరు టాలీవుడ్లో పూరిలాగా ఉంటున్నాయి మీ సినిమాలు. మీరు స్పైడర్ తర్వాత ఇంతవరకు మూవీ రాలేదు, మీరు ఇది ఇన్నేళ్ల తర్వాత కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక గ్యాంగ్స్టర్ గన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి చేత గన్స్ పట్టిస్తా అన్నప్పుడే స్టోరీ లైన్ ఫెయిల్ అయింది సార్. శివకార్తికేయన్ గారి సినిమాలన్నీ బాగుంటాయి, కానీ ఇది కేవలం మురుగదాస్ గారి కోసమే ఒప్పుకుంటున్నాడేమో అనిపించింది. మళ్ళీ గజనీ సినిమాలో లాగా ఏదో ఒక మెంటల్ డిజార్డర్ని పెట్టారు. హీరో ఎవరు ప్రమాదంలో పడ్డా నా వల్లే అని సహాయం చేయడం, హీరోయిన్ నువ్వు ఒక అమ్మాయిని కాపాడలేదు అని ప్రేమను రిజెక్ట్ చేసి వెళ్ళిపోవడం, తర్వాత హీరో చచ్చిపోతా అని వెళ్ళడం, మళ్ళీ హీరోయిన్ వచ్చి కలవడం. అబ్బా ఇదేం టార్చర్ రా బాబు అనిపించింది. మురుగా సార్, ఈసారైనా మీరు ఒక మంచి కథతో రావాలని కోరుకుంటున్నా సార్. సో ఫ్రెండ్స్, మూవీ మీరు చూసినట్టయితే ఎలా అనిపించిందో మాతో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మూవీ గురించి ఇంకా చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు.